నిన్న నేను మీకు పరిచయం చేసినట్లుగా 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూసాం. మేము ప్రకటించని వేరొక యేసును, మీరు పొందని వేరొక ఆత్మను, మేము పరిచయం చేయని వేరొక సువార్తను ఇంకెవరైనా ఎవరైనా సరే వచ్చి ప్రకటిస్తూ ఉంటే అలాంటి వాళ్ళను కూడా సహించడం ఇక బాగానే ఉంటుంది మీకు అని చెప్తున్నాడు. సో 3 అంశాలు లేదా 3 రకాలైనటువంటి సంఘమును గలిబిలిపరిచేందుకు 3 విధాలుగా సాతానుడు మన మధ్యలో పనిచేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. మొదటి విధానాన్ని లేదా మొదటి సంఘములో గలిబిలి పుట్టించడానికి సాతానుడు ఉపయోగించేటటువంటి అస్త్రము క్రీస్తును గురించినటువంటి దుర్బోధ, క్రీస్తును గురించినటువంటి తప్పుడు అవగాహన. యేసుక్రీస్తు అయితే పూర్తిగా దేవుడై ఉండాలి, లేకపోతే మనిషి అయి ఉండాలి అన్నటువంటి అవగాహన కాదు. ఆయన సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణముగా దేవుడు అన్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘము చెప్పేటటువంటి అవగాహనలో మనం నిలబడాలి. మన పిల్లలను అలాగే కట్టాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తు బోధల విషయంలో మరియు క్రీస్తు నేర్పినటువంటి జీవన శైలి విషయంలో కూడా చాలా గలిబిలి ఉంది. దాని గురించి మళ్ళీ చూద్దాం. నిన్న మనం చూసుకున్నట్లుగా శరీరము క్రీస్తు ధరించటానికి వీలు లేదు అని చెప్పే శాఖలు కొన్ని, క్రీస్తు తండ్రి అయిన దేవుడు కల్పించగా కలిగినటువంటి ఒకానొక సృష్టిలో భాగం అని చెప్పే శాఖలు కొన్ని, ఇలాంటివి చాలా విషయాలు మనం చూసాము నిన్న. అన్నిటినీ మించి బైబిల్ గ్రంథము దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని గురించి ఏం మాట్లాడుతోంది, ఆయన యొక్క గుర్తింపు ఎలా ఉంది అన్న విషయాన్ని నిన్న మనం చూసుకున్నాం. ఈరోజు మీరు పొందని వేరొక ఆత్మ అన్నటువంటి అధ్యయనంలోనికి మనం వెళతాం. అలా వెళ్ళటానికి ముందుగా ఒక విషయం గుర్తు చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో మోషే అహరోనులు ప్రభువును ఆరాధించటం కోసం ఆయనకు ధూప నైవేద్యములు వేయటం కోసం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి నిబంధన మందసం ఉన్న చోట వారు ఏర్పరచుకున్నటువంటి గుడారములో పరిచర్య, సేవ, భక్తి వగైరా వగైరా ఆరాధన క్రమంలో పాల్పంపులు పొందే సమయంలో నాదాబు, అబీహు అనే వారిద్దరూ అహరోను కుమారులు. వాళ్ళ నాన్నగారు రోజు ఎలా ధూపం వేస్తాడు, ఎలా అగ్ని రగిలిస్తాడు, ఎలా వేది మీదకి తీసుకొని వస్తాడు, ఎలా బలులు అర్పిస్తున్నారు, ఎలా